హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అయితే మా దగ్గర మంచి శంకర్ పార్వతి అమలివాడ నుంచి రాజీవ్ నగర్ వరకు అయితే అమ్మవారి బోనాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ నుంచి అయితే బోనాలు తీసుకొని వస్తారు. ఇక్కడ అయితే కొత్తగా వెలిసిన అమ్మవారు. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు మీకు వీడియో కూడా పెట్టాను. చూడండి, చాలా మంది వచ్చేసారు. ఫస్ట్ టైం ఇక్కడ అమ్మవారి బోనాలు అయితే మహంకాళి మాత బోనాలు, తర్వాత పోషమ్మ టెంపుల్ దగ్గర బోనాలు జరుగుతాయి. చూడండి, అక్కడ రెండు ఉన్నాయి కదా పొద్దులు, వాటిపైన అమ్మవారి విగ్రహాన్ని చూడండి ఇలా తీసుకొని వచ్చారు. ఆ వీడియో అయితే నేను తీయలేదు, షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మనం అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. అందుకని చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతుంది కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా నా కోరికను అమ్మవారితో చెప్పేశాను. మా ఫ్యామిలీ, మా మధ్యలో ఇంకా మా తోటికోడలు, ఇంకా మా ఆడపడుచు తమ్ముడు కలిసి వచ్చాము. మరిది కూడా వచ్చారు. చూడండి, బోనాలు అయితే లోపల ఉన్నారు పట్టుకొని. కొంచెం వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉండే, అందుకని ఇంత కరెక్ట్గా కనిపించడం లేదు బోనాలు పట్టుకున్న వాళ్ళు. మా మగ్గల అంజలి లోపలికైతే మేము వెళ్ళిపోయాము. చూడండి, లోపల అయితే కాళీమాత అమ్మవారు ఉన్నారు. దర్శనం అయితే మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రాజీవ్ నగర్ నుంచి అయితే తీసుకొని వస్తున్నారు. ఇద్దరు కూడా లెన్స్ పెట్టుకుని చాలా అంగరంగ వైభవంగా జరిపారు అమ్మవారి బోనాలు. చాలా భక్తులు కూడా వచ్చారు ఇక్కడికి. చూడండి, వీళ్ళిద్దరు అయితే ముదిరాజు వేషం వేసుకున్నారు. నన్ను మొక్కుతారా సాగరిస్తారని కోరుకుంటున్నాం. ఈ పోతురాజు వాళ్ళు ఎందుకు అలా కొడతారో దొరుకుతలేదంటే కామెంట్ చేయండి. చూడండి, అమ్మవారిని అయితే పల్లకిని తీసుకొని వచ్చిన ఇదే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు.